కాస్త పులుపుగా కారంగా తినాలనిపించి ఈ రైస్ అయితే చేసేసాను. దీన్ని కిచిడి అంటారో సాంబార్ అన్నం అంటారో మీరు ఒక పేరు పెట్టేయండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని లవంగాలు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి మగ్గించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కూర కారం, గరం మసాలా వేసి మసాలాలు వేగిపోయాక బీన్స్ ముక్కలు, బంగాళదుంపలు ఇంకా ఉంటే క్యారెట్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు, కందిపప్పుని వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత 1 కప్పు చింతపండు రసం, 5 కప్పుల నీళ్లు వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు, సాంబార్ పొడి వేసేసి నీళ్లు తెరల కాగాక ఇందులో నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీదే 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆపేయాలి. పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా, లంచ్ బాక్సుల్లో కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.